ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే సమూల మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే సిస్టమ్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రూల్ అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ డబ్బులను బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా విత్డ్రా చేసుకునేవారు. ఈ విధానంలో డబ్బులు పొందడానికి కాస్త టైం పట్టేది. రెండు మూడు నెలల్లో యూపీఐ ప్లాట్ఫామ్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించడానికి ఈపీఎఫ్ఓ ఒక ప్రణాళిక సిద్ధం చేసిందని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే చర్చలు జరుపుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూపీఐతో ఈపీఎఫ్ఓ అనుసంధానం కార్యకలాపాలను మెరుగుపరచడమే కాకుండా 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు నిధుల బదిలీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈపీఎఫ్ని యూపీఐతో అనుసంధానించడం ద్వారా క్లెయిమ్ ప్రక్రియకు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఈజీ ట్రాన్సాక్షన్స్ చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎఫ్ ఖాతాదారులు అనుసంధానం చేసుకున్న తర్వాత డిజిటల్ వాలెట్ ద్వారా క్లెయిమ్ మొత్తాన్ని ఈజీగా పొందొచ్చు. ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్ఓ డిజిటల్ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తోంది. దీనివల్ల డబ్బుల ఉపసంహరణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇటీవలే ఈపీఎఫ్ఓ ఏటీఎం నుంచి పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే సౌకర్యాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 1.82 లక్షల కోట్ల విలువైన 44.5 మిలియన్ క్లెయిమ్లను పరిష్కరించింది.